Hi guys, na పేరు Imran and you're watching Star Data Labs YouTube channel. Guys, welcome to PowerPay interview question series 1/30. That is September series. Daily ఒక వీడియోతో వస్తుంది. సో సెప్టెంబర్ 1 to September 30 టోటల్ 30 డేస్ 30 వీడియోస్ మీకు వస్తాయండి. డైలీ ఒక వీడియో రిలీజ్ చేస్తాను రిగార్డింగ్ PowerPay ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమేమి అడుగుతున్నారు బయట మార్కెట్లో. సో మనం అంతా దాని మీద ప్రిపేర్ చేసి మీకు ఒక వీడియో అయితే చేస్తున్నాను. ద ఫస్ట్ క్వశ్చన్ కమింగ్ టు ఓకే. The requirement is to print when I open the report in Power BI service. సో మీకు ఇంటర్వ్యూ ఏమైనా అడుగుతారంటే ఎప్పుడైనా పవర్ BI రిపోర్ట్ కనుక వాళ్ళు ఓపెన్ చేస్తే సో ఆ రోజు ఏంటో ఆ రోజు ఏంటో చెప్పాలి. ఓకే, సో ఎగ్జాంపుల్ టుడే ఈజ్ సండే, సండే అయితే సండే, మండే అయితే మండే, ఏ రోజు అయితే ఆ రోజు. ఓకే, అండ్ డేట్ కూడా డిస్ప్లే అవ్వాలి, ఇలా డేట్ డిస్ప్లే అవ్వాలి. దాని తర్వాత రెస్పెక్టివ్ టైం అనేది కూడా ఇట్లా ఏఎంలో పిఎంలో అనేది మనకి డిస్ప్లే అవ్వాలి. సో ఇది మెయిన్ రిక్వైర్మెంట్ అనమాట. ఓకే, సో ఇది ఎలా చేస్తామనేది మనకి ఇంటర్వ్యూలో అడుగుతారనమాట. ఓకే, ఇది చాలా సింపులే, పెద్ద కాంప్లెక్స్ ఏం కాదు. సో మీకు ఆల్రెడీ మీకు ఈ ఫార్మాట్ ఫంక్షన్ తెలిస్తే మీ వర్క్ అయితే 90% అయిపోయినట్టే. సో ఎలాగో చూద్దాం. ఓకేనా, సో డెమో చేసి చూద్దాం. సో లెట్ మీ ఓపెన్ పవర్ BI డెస్క్టాప్. పవర్ BI డెస్క్టాప్లో సో మనం ఏం చేయాలి, ఒక మెజర్ తీసుకుందాం. ఓకేనా, న్యూ మెజర్. సో నేను ఒక మెజర్ న్యూ మెజర్ టెస్ట్. ఓకే, సారీ, యా ఏంటి గైస్, ఫస్ట్ మనకి ఏంటి, ఫస్ట్ ఏమని ప్రింట్ అవ్వాలి మనకి చూడండి. సో ఫస్ట్ మనకి టుడే ఈజ్ సండే అంటే మనకి టుడే అనేది ముందు రావాలన్నమాట. సో ఎగ్జాంపుల్ రైట్ టుడే. ఓకే, టుడే ఈజ్. ఓకే, దాని తర్వాత మనం సో టుడే ఈజ్, దాని తర్వాత ఏముంది ఇక్కడ మనకి, సో ఈరోజు ఏంటో తెలియాలి. ఈరోజే తెలియాలంటే మనకి ఏంటంటే నౌ ఫంక్షన్ ఉంది. సో నౌ ఫంక్షన్ యూజ్ చేద్దాం. ఓకేనా, సో టుడే ఈజ్. సో ఇక్కడ మనం ఏం చేద్దాం, కన్కనెక్ట్ చేయాలి కాబట్టి డాక్స్లో మనకి ఇట్లా యూజ్ చేస్తాం. సో ఒక యాంపర్సెంట్ యూజ్ చేస్తాం కన్కనెక్ట్కి. ఓకే, టుడే ఈజ్. ఓకే, నౌ ఫంక్షన్. ఓకే, నౌ. సో ముందు దీనికి ఏం డిస్ప్లే అవుతుందో చూద్దాం మనం. ఓకేనా, సో టుడే ఈజ్ నౌ. ఒకసారి చూద్దాం ఏమవుతుందో, ప్రింట్ అవుతుందో. ఓకే, సో ఇలా డీకోడ్ చేసుకుందాం, ప్రతి స్టెప్ తీసుకుందాం. సో టుడే ఈజ్ సంథింగ్ ఇట్లా ప్రింట్ అయింది. సో ఇది కాదు మన రిక్వైర్మెంట్. మన రిక్వైర్మెంట్ ఏంటి చూడండి, అఫ్కోర్స్ కొంచెం దగ్గరగానే వచ్చాం, బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ అవర్ రిక్వైర్మెంట్. మనకి డే నేమ్ కూడా ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ ఏం చేయాలి మనం, ఈ మెజర్లో మనకి జస్ట్ గో టు హియర్ అండ్ రైట్ హియర్ ఫార్మాట్ ఫంక్షన్ రాయండి. సో ఫార్మాట్ ఫంక్షన్ మనకి ఏం కావాలి, మనకి డే. ఓకే, డే. సో దట్స్ ఇట్. చూడండి టుడే సండే. సో మనమైతే ఇదైతే అచీవ్ చేసాం, టుడే సండే. మళ్ళీ ఇంకొక కామా అయితే రావాలి. కామా రావాలంటే ఏం రాయాలి మనం సో మళ్ళీ ఒక కన్కనెక్ట్ ఫంక్షన్ యాంపర్సెంట్ యూస్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక కామా అనేది మళ్ళీ ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేసి దాని తర్వాత మళ్ళీ ఇంకో యాంపర్సెంట్ ఇస్తే కనుక ఓకే చూద్దాం. ఓకే, కామా అయితే వచ్చేసింది. దాని తర్వాత నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఇదే. తర్వాత అండ్ ఇక్కడ మనకి డేట్ రావాలి. సో డేట్ రావాలంటే మనం ఏం చేద్దాం, మళ్ళీ దాని తర్వాత ఫార్మాట్ ఫంక్షన్ యూస్ చేద్దాం. ఓకే, మళ్ళీ యాంపర్సెంట్ యూస్ చేయాలి. దాని తర్వాత ఫార్మాట్ ఫంక్షన్. ఓకే, నౌ ఫంక్షన్. ఓకే, నౌ. దాని తర్వాత ఏమవుతుంది, మనకి డేట్ అయితే కావాలి. సో డేట్ ఎలా కావాలంటే డిడి. ఓకే, డిడి. ఓకే, డిడి 3 ఉన్నాయా, డిడి ఎంఎంవైవై. ఓకేనా, సో డిడి. ఓకే, ఎంఎంవైవై. ఓకే, ఇంకో ఏం చెప్తాం. ఓకే, సో మనకైతే వచ్చేసింది చూసారా, 1 సెప్టెంబర్ 2024. సో ఇదే కదా మనకి ఆల్రెడీ ఇట్లా మనకి ఏంటంటే మనకి ముందుగా మీకు ఫార్మాట్ అనే ఫంక్షన్ సో ఎందుకు యూజ్ చేస్తామని తెలుసుకోవాలి. బేసికల్ ఇది మెయిన్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంకో కామా కావాలి. సో లెట్ మీ యాడ్ అదర్ కామా యాడ్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇంకో యాంపర్సెంట్ అనేది కన్కరెంట్ యూజ్ చేయాలి. ఓకే, లెట్ మీ యాడ్ కామా. ఓకే, కామా. సో లెట్ మీ ప్రింట్ దిస్ వన్. కామా అయితే వచ్చేసింది చూసారా. సో దాని తర్వాత ఇంకేం రావాలి మనకి, టైం రావాలి. ఓకే, టైం ఎలా రావాలి చూడండి, యాంపర్సెంట్ మళ్ళీ మనకి నౌ ఫంక్షన్ యూజ్ చేద్దాం. సో నౌతో ఫార్మాట్ యూజ్ చేయాలి కదా, మనకు కావాల్సినట్టు తీసుకోవాలి కాబట్టి ఫార్మాట్ ఫంక్షన్ యూజ్ చేసి దాని తర్వాత మనకి హెచ్హెచ్. నెక్స్ట్ మనం ఇక్కడ హెచ్హెచ్ రాద్దాం, ఎందుకంటే మన అవర్స్లో కావాలి కాబట్టి, టైం ప్రింట్ అవ్వాలి కాబట్టి క్యాపిటల్ హెచ్ఎస్ అండ్ AM/PM. సో ఇది కంపల్సరీ ఇవ్వాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి ఏమొస్తుందో మనకి. ఓకే, సో సమ్వేర్ మిస్టేక్ హెస్ హ్యాపెన్. ఓకే, ఇక్కడ నేను క్లోజ్ చేయలేదు, స్టిల్. ఓకే, సో ఇప్పుడు చూడండి ఏమన్నా క్లియర్గా వచ్చేసిందా మనకి, నేను వచ్చిన బ్రాకెట్ ఇష్యూ అంతే. ఓకేనా, క్లోజ్ చేయలేదు అండ్ బ్రాకెట్ అనేది ఎక్స్ట్రాగా వచ్చింది. సో ఇప్పుడు చూడండి మన రిక్వైర్మెంట్ వచ్చిందా చూడండి, ఇదే కదా మనం అనుకుంది దాకా. సో టుడే సండే కామా, దాని తర్వాత మనకి 2:30. ఇంకా మనకి ఏంటంటే ఇంకా స్పేస్ కావాలంటే మనకి ఇలా స్పేస్ ఇచ్చుకోవచ్చు అండి. ఇది కామర్స్లో, ఇది కామన్ మనకు తెలిసిందే కదా. సో ఇట్లా స్పేస్ ఇచ్చుకోవచ్చు. సో దిస్ వాట్ అవర్ రిక్వైర్మెంట్ వీ అచీవ్డ్ హియర్. ఓకే, సో
మనకి స్పేస్ అయితే వచ్చింది. సో వీ అచీవ్ అవర్ రిక్వైర్మెంట్ ఎగ్జాక్ట్లీ. సో వాట్ ఎవర్ ఎక్స్పెక్టేషన్స్. ఎప్పుడైనా మన రిపోర్ట్ ఓపెన్ చేసినప్పుడు ఇట్లా. బట్ ఇదేంటి పవర్ బిఐ డెస్క్టాప్లో ఇజెంట్ ఇట్. ఇది పవర్ బిఐ డెస్క్టాప్లో మన మిషన్లో ఏదైతే రన్ అవుతుందో టైం, లైక్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉంటే మనకి ఇండియా టైం చూపిస్తుంది, ఆస్ట్రేలియా ఉంటే ఆస్ట్రేలియా టైం చూపిస్తుంది, రెస్పెక్టివ్ అవర్ లొకేషన్. బట్ థింగ్ ఏంటంటే మనకి ఇది మన పవర్ బిఐ సర్వీస్లో మనకి పబ్లిష్ చేస్తే ఆల్వేస్ అది యూటీసీ టైమే చూపిస్తుంది. ఓకే, యూటీసీ టైమే చూపిస్తుంది. మనకి అలా కాకుండా ఇండియా టైమే కావాలి అన్నప్పుడు అన్నారు అనుకుందాం. సో ఎగ్జాంపుల్ క్లయింట్ కూడా ఇండియన్ అనుకుందాం. సో అలాంటప్పుడు మనకి ఏంటి ఇది ఇప్పుడు మీరు ఇలా పబ్లిష్ చేశారు కదా, ఈ టైం కదా, మనం సర్వీస్లో అయితే ఇలా కనపడచ్చు, చూడండి మీకు వేరే టైం కనిపిస్తుంది, అదే యూటీసీ టైం కనిపిస్తుంది. చూద్దాం ఓకే, ఒకసారి సర్వీస్లో పబ్లిష్ చేసి మీకు చూపిస్తాను ఓకేనా. సో లెట్ మీ సేవ్ దిస్ ఫైల్. ఓకే, ఫైల్ ఇంటర్వ్యూ క్వశ్చన్ 1 రాస్తున్నాం ఓకేనా. ఇంటర్వ్యూ క్వశ్చన్ 1 ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సో దీన్ని సేవ్ చేస్తున్నాను. లెట్ మీ పబ్లిష్. బట్ ఇది పబ్లిష్ చేస్తే మీకు ఇండియన్ టైం చూపించదు, అక్కడ మీకు యూటీసీ టైం చూపిస్తుంది. డిఫాల్ట్ మనకి యూటీసీ టైమే చూపిస్తుంది ఓకేనా. సో లెట్ మీ పబ్లిష్ దిస్. ఓకే, పబ్లిష్ అయ్యాక మనం వీ హ్యావ్ టు ఓపెన్ ద పవర్ బిఐ సర్వీస్ app.powerbi.com. అక్కడ మనం ఓపెన్ చేస్తే మనకి డిస్ప్లెన్స్ అయితే ఉండాలి ఖచ్చితంగా, ఎందుకంటే అక్కడ మనం యూటీసీ యూజ్ చేస్తాం. ఓకే, లెట్ మీ చెక్. ఇంతవరకు అయితే అడుగుతారు ఓకేనా, ఇది మన రియల్ టైంలో అడుగుతారు, ఇంటర్వ్యూలో అడుగుతారు, బట్ రియల్ టైంలో మీకు చెప్తున్నాను ఓకేనా ఎలా అనేది. ఇక్కడ దాకా సాల్వ్ అయితే అయిపోయింది ఓకేనా, దిస్ ఇస్ సాల్వ్. బట్ ఇంకా కావాలంటే మనం సర్వీస్లో ఏమొస్తుందో ఒకసారి చూద్దాం అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. ఓకే, పబ్లిష్ చేశాను. సో ఒకసారి దీన్ని ఓపెన్ చేద్దాం ఓకేనా. ఇంటర్వ్యూ క్వశ్చన్ కదా, సో దీన్ని ఓపెన్ చేస్తున్న రిపోర్ట్ని. సో లెట్స్ చెక్. చూసారా మనకి ఏదైతే ఇక్కడ ఇందాక మనకు వచ్చిన టైం, ఈ టైంకినో అదర్ టైంకి చాలా డిఫరెన్స్ అయితే చూడండి. ఇక్కడ 2:45 ఉంది, ఇక్కడ 9:15. వై? బికాస్ దిస్ ఈజ్ యూటీసీ టైం. సో మీకు చూడండి కన్వర్ట్ చేస్తే యూటీసీ టైంకి మన ఇండియన్ టైంకినో మనం 5 hours 30 minutes అహెడ్ ఉన్నాం వాళ్ళకన్నా ఓకేనా. సో చూడండి యూటీసీ టైం కన్నా మనం 5 hours అహెడ్ ఉన్నాం. సో మనకి దీనికి చూడండి ఇలా వస్తుంది. సో దీన్ని మనం ఫిక్స్ అయినట్ల. బట్ మనకి పవర్ బిఐ డెస్క్టాప్లో ఇట్స్ వర్కింగ్ ఫైన్ పర్ఫెక్ట్లీ. వై? బికాస్ మై పవర్ బిఐ డెస్క్టాప్ ఇట్స్ ఇన్స్టాల్డ్ ఆన్ మై మెషిన్ ఈస్ బిలాంగ్స్ టు ఇండియన్ టైం. సో ఇక్కడే ప్రాబ్లం లేదు. బట్ సర్వీస్ అలా కాదు, సర్వీస్లో మనకి యూటీసీ టైం ఉంటుంది. సో దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే సింపుల్ అండి ఓకేనా. క్లిక్ చేయండి, దీన్ని యూటీసీ నౌగా మారుద్దాం. ఓకే, సో యూటీసీ నౌ. ఓకే, సో దీన్ని రిమూవ్ చేద్దాం. దీన్ని యూటీసీ నౌగా మార్చి ప్లస్ టైం యాడ్ చేద్దాం. దీన్ని టైం అనే ఫంక్షన్ యాడ్ చేసి 5 hours 30 minutes కదా, 5 hours 30 minutes 0 seconds. ఓకే, దీన్ని క్లోజ్ చేద్దాం. సో ఇట్లా సిమిలర్గా ప్రతిదానికి మనం యూటీసీ నౌ యాడ్ చేద్దాం, ఎందుకంటే మనకి ఆ టైంతో మనం సింక్ అవ్వాలి కాబట్టి. టైము 5:30 ఓకే, సో సిమిలర్లీ యూటీసీ నౌ. ఓకే, యూటీసీ నౌ అండ్ నెక్స్ట్ ప్లస్ టైం. ఓకే, ప్లస్ 5 hours 30 ఓకే, ఇప్పుడు చూడండి. సో సిమిలర్ విత్ డిఫరెన్స్ ఏమి ఉండదు, ఇక్కడ ఏం డిఫరెన్స్ ఉండదు. బట్ మనం వెన్ ఐ పబ్లిష్ ఇన్ పవర్ బిఐ సర్వీస్ రైట్, దేర్ విల్ బి డిఫరెన్స్ విల్ హ్యాపెన్ ఓకేనా. సేవ్ చేస్తున్నాను, లెట్ మీ పబ్లిష్. ఓకే, ఇప్పుడు చూడండి మనకి డెవలప్మెంట్. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఉంది టైం. నేను రిఫ్రెష్ చేస్తే మనకి పవర్ బిఐ డెస్క్టాప్లో ఉన్న టైం ఇక్కడ సింక్ అయిపోవచ్చు. చూడండి ఇలా పబ్లిష్ అయిపోయింది. లెట్ మీ రిఫ్రెష్ చేయాలి. సో ఇలా మనం కన్వర్ట్ చేసుకోవాలి ఓకేనా. చూడండి ఎలా అవుతుందో. సో నౌ యూటీసీ టైం హ్యాస్ బిన్ కన్వర్ట్ టు ఐఎస్టీ టైం. సో ఇవి రెండు సింక్ అయిపోయినాయా చూడండి. ఓకే, సింక్ అయిపోయినాయి కదా. సో మళ్ళీ నేను రిఫ్రెష్ చేస్తే అప్పుడు అదే ఉంటుంది. సో దిస్ ఇస్ 2:48 అయిపోయింది. సో సేమ్ టైం ఇది రెండు సింక్ అయిపోయినాయి కదా, డెస్క్టాప్ టైం అండ్ పవర్ బిఐ సర్వీస్ టైం. ఇట్లా మనం రియల్ టైంలో కొన్ని సినారియోస్లో ఇలా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే క్లయింట్ ఓపెన్ చేయగానే తనకి ఏంటి కావాలో తన లొకేషన్ ప్రకారం. సో ఇది ఇండియన్ టైం. సో ఎగ్జాంపుల్ దానికి యూఎస్ టైం కావాలంటే అలా, తన ఏ లొకేషన్, ఆస్ట్రేలియా టైం అంటే ఆస్ట్రేలియా టైం, సింగపూర్. సో డిపెండ్స్ అనమాట ఓకేనా. సో మీకు దీనికి యూటీసీకి ఐఎస్టీకి ఎంత అంటే 5.5 hours డిఫరెన్స్. సో మీకు కావాల్సిన ప్రకారం, మీ కంట్రీ ప్రకారం, మీ క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఎక్కడ చేయాలంటే ఇక్కడ చేంజ్ చేయాలి ఓకే. ఇలా చేంజ్ చేసుకుంటే రిక్వైర్మెంట్ సాల్వ్. దట్స్ ఆల్ అండ్ దిస్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ పవర్ బిఐ ఈ సెప్టెంబర్ సిరీస్లో ఫస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. టుమారో నేను సేమ్ ఇంకొక క్వశ్చన్తో వస్తాను. 9 o'clock అయితే మార్నింగ్ మనకి రిలీజ్ అయ్యిందండి ఒక వీడియో. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.